ప్రపంచ వేదికల మీదన అంటీ ముట్టనట్టు అర్థం పర్థం లేని ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి పెద్దల ముందు తల వంచి వచ్చేటటువంటి భారత్ కాదు ఇప్పుడు. ఖచ్చితంగా ప్రపంచ దేశాలకు హితబోధలు చేసే స్థాయిలో ఉంది. నరేంద్ర మోడీ మూడవసారి విజయం సాధించడం అన్నటువంటిది ఖచ్చితంగా అది మరింత క్లారిటీ వచ్చింది. ముందుగానే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా రెండవసారి ఉండగానే ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీని ఆ సదస్సుకి ఆహ్వానించి G7 సదస్సుకి తమ దేశంలో జరిగేదని, అంటే భారత్లో మోడీ మళ్ళీ గెలుస్తాడు ప్రధానమంత్రి అవుతాడని ఇటలీ ముందుగానే నమ్మింది. G7 దేశాలు కూడా దాన్ని అభ్యంతరం వ్యక్తం చేయాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి మోడీ G7 దేశాలకి ఒక హితబోధ చేశారు. సాంకేతిక రంగంలో గుత్తాధిపత్యానికి తెరదించాలంటూ అంతర్జాతీయ సమాజానికి మోడీ పిలుపునిచ్చారు. ఆధునిక సాంకేతికతలు అందరికీ అందుబాటులోకి వచ్చేలా చూడాలని, అప్పుడే సమ్మిళిత